బీఆర్ఎస్ ఉనికి కోసం దీక్షా దివస్ పేరుతో సెంటిమెంట్ రాజేయాలని చూస్తుందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కేసీఆర్ చేసిన దీక్ష ఒక నాటకమన్నారు. విటమిన్స్, ఫ్లూయిడ్స్ తీసుకుని దొంగ దీక్ష చేశారన్నారు. అప్పటి రిపోర్టులు అన్నీ కేటీఆర్ కు చూపిస్తామన్నారు. ఉద్యమంలో కేసీఆర్ది ఒక పాత్ర మాత్రమే ఉందని, తెలంగాణ ఏర్పాటుకు కారణం యువత బలిదానాలని చెప్పారు. తెలంగాణ వచ్చాక మేనలుడు, బిడ్డ, కొడుకు ప్రతి చోట దోచుకున్నారన్నారు. సోనియాగాంధీ దయ లేకుంటే కేసీఆర్ సీఎం అయ్యేవారు కాదని, కల్వకుంట్ల కుటుంబం దోచుకునేది కాదన్నారు పీసీసీ చీఫ్. మొత్తానికే వెన్నె తగ్గుతూ ప్రజలతో నిరాదరణ గురై మొత్తం ఉనికి కోల్పోతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మళ్ళా కొత్త ఉనికిని పెంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో దీక్షా దివస్ కార్యక్రమాలు చేయాలనేది పిలుపునిచ్చినట్టుగా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి వారాల తరబడి చేయాలనుకున్నట్టుగా సమాచారం వస్తూ ఉంది. ఇది ఎప్పుడు 2009లో ముగిసిన అధ్యాయం, దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఏ రకంగా దీక్ష జరిగింది, కేసీఆర్ గారు దీక్ష చేశారు, పొలి నోట్లో తలబెట్టారు కాబట్టి తెలంగాణ వచ్చిందట. కేసీఆర్ గారు చేసిన దీక్ష అదొక నాటకం. దీక్ష వల్ల తెలంగాణ రాలే, తెలంగాణ సోనియా గాంధీ వల్ల వచ్చింది. దీక్ష 3 నుంచి 11 8 రోజుల్లో దీక్ష విరమణ చేశారు, ఫలాయనం చిత్తగించారు. అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ మొదలుకొని అన్ని యూనివర్సిటీల విద్యార్థులు, యువకులు, అందులోనూ దళిత బిడ్డలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ బిడ్డలు ఉద్యమాన్ని చేపట్టిన సందర్భం. ఈ బిడ్డలకు ఉద్యమాన్ని చూసి చలించి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినారు. దీక్ష నిజమైన దీక్ష కాదు, రకరకాల ఫ్లూయిడ్స్ తీసుకొని ఆ కాస్త 8 రోజులు ఫ్లూయిడ్స్ మీద దీక్ష చేసినారు. మీకు అన్నీ కూడా డాక్టర్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్, ఏమేమి ఫ్లూయిడ్స్ వాడారు, ఏ రకమైన విటమిన్స్ వాడారు, ఇవన్నీ కూడా దీంట్లో మీకు డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్ మీ అందరికీ ఇవ్వడం జరుగుద్ది. ఐరామ్ షర్మిల గారు 16 ఏళ్ళు ఫ్లూయిడ్స్ తీసుకొని దీక్ష చేశారు. ఇది దీక్షలంటే నిజమైన దీక్ష, ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా దీక్ష చేసిన తీరు ప్రపంచ రికార్డు. ఇది చచ్చిపోయింది ఎవరు? దళితులు, బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు. వాళ్ళ త్యాగం వల్ల కదా తెలంగాణ ఆవిర్భవించింది. తండ్రి ఒక దిక్కు, కొడుకు ఒక దిక్కు, మేనలుడు ఒక దిక్కు, సడ్డకుని కొడుకు ఒక దిక్కు, బిడ్డ ఒక దిక్కు, చుట్టాలు ఒక దిక్కు, తాబేదారులుగా ఉన్నటువంటి ఆనాడు మంత్రులు, ఎమ్మెల్యే ఒక దిక్కు. ఏ రకంగా తెలంగాణ ఎన్ని రకాలుగా దోచుకున్నారో తెలంగాణ ప్రజలు మర్చిపోలే. ఇంత తెలంగాణ దోపిడీ గురి చేసి 7.5 లక్షలు అప్పు చేసి పలాయనం చిత్తగించేలా ఫామ్ హౌస్ కి పరిమితమైతే మళ్ళేదో దీక్షల పేరిట కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారో తెలంగాణ ప్రజలు తిరస్కరిస్తారు.